సరే ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ప్రాజెక్ట్ వైజ్ స్పెసిఫిక్ అలొకేషన్ చేయాలి. అదేవిధంగా ప్రాజెక్టులకి తక్కువ నిల్లుంటే ఆపరేషనల్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలని. ఇది ప్లీడింగ్స్, ఎక్స్పర్ట్ విట్నెస్, ఎవిడెన్స్ అన్నీ అయిపోయినాయి కానీ అండర్ సెక్షన్ 89. బట్ ఇంకా దీనిది ఆ ఆపరేషనల్ ప్రోటోకాల్ వాళ్ళు తీర్పు ఇవ్వలేదు. ఆ తర్వాత 2023 ఎలక్షన్ కంటే ముందు భారత ప్రభుత్వం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరిగింది. స్కిప్ చేసి ఓకే. ఇప్పుడు ఏ అంశాలు ఉన్నాయి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు? ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకం. వాళ్ళు ఈ 811 టీఎంసీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలు కేటాయించారో ఆ నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాళ్ళు డివైడ్ చేయాలి. ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. మనం నష్టం చేయడం కాదు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు. మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు. ఇట్లా వాళ్ళకి 66 ఇచ్చి మనకి 34 ఇవ్వడం కుదరదు. మాకే 71% నీటి కేటాయింపు చేయాలని మనం వాదన వినిపిస్తున్నాం ఇప్పుడు. అది ఆ 811 టీఎంసీల. అదేవిధంగా ఆ 194 టీఎంసీలో కూడా మరి అది కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇప్పుడు డివైడ్ చేసేది ఉందిగా. మూడోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోలవరం నుంచి 45 టీఎంసీలు 80 టీఎంసీలు మొత్తం గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు వచ్చినాయి. ఆ 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి, 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం నేను గమనించాను. ఈ 45 టీఎంసీ ఈ గోదావరి వాటర్ డైవర్షన్ 45 టీఎంసీఏ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి కేటాయించిండ్రు. అంటే సభ్యులందరూ గమనించాలి, ఈ 45 టీఎంసీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ కాకముందే ఈ 45 టీఎంసీతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వర్తమని చెప్పడం జరిగింది వాళ్ళ జియోలో. మరి ఈ విషయంలో కూడా మనం ఇది న్యాయంగా ఈ 45 టీఎంసీ తెలంగాణకి కేటాయించాలి. ఆ విధంగానే మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్న విషయంలో మనం చేస్తాం. నెక్స్ట్, ఈ జలాల పంపిణీ విషయంలో నేను ముందు చెప్పినట్టుగా నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో అసలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో, ఫాల్స్ నెరేటివ్లో వాళ్ళే సాటి. అసలు గోబెల్స్ మించిపోయినారు. జోసెఫ్ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా మరి అతిథులైపోయినారు. అంటే నేను ఎందుకు డేట్స్, టైము, ఎవరు అటెండ్ చేసి చెప్తున్నా అంటే అసలు నేను చేయలేదంటారు వాళ్ళు. ఇప్పుడు 18, 19 జూన్ 25 ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అటెండ్ అయ్యి ఆంధ్రాకి 512 ఇవ్వండి, మాకు 299 కావాలని రాసిచ్చిండు. 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరై ఆ రోజు కూడా మనకి 299 టీఎంసీ, వాళ్ళకి 512 టీఎంసీని యాక్సెప్ట్ చేసిండ్రు. 2017లో మళ్ళీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈఎన్సీ అటెండ్ అయ్యి మళ్ళీ అదేవిధంగా సుమారు అంతే యాక్సెప్ట్ చేసిండ్రు. 2020లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు
ఇదే కొనసాగండి కృష్ణా నది జలాలు రాసిచ్చేసి వచ్చారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్గా ఎట్లా ఒప్పుకునే వాళ్ళు, ఇది యాక్సెప్టెడ్ కాదు. పర్మనెంట్ వాటర్ అలొకేషన్లో మాకు 71% ఇవ్వాలి, ఇప్పుడు యాడాగ్ వాటర్ షేరింగ్లో కనీసం సగం మాకు ఇవ్వాలని మొదటిసారి వాదన వినిపించింది మన కాంగ్రెస్ ప్రభుత్వము. నెక్స్ట్ ఆ తర్వాత మనం డిసెంబర్ 2023లో అధికారంలో వచ్చినాం. ఫిబ్రవరి 2024లో శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ఆంధ్రాకి తెలంగాణకి ఈ కృష్ణా రివర్ వాటర్స్ డైవర్షన్ విషయంలో డివిజన్ విషయంలో మేము ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారము క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా అని పెట్టి మాకే 71% ఇవ్వాలి, ఆంధ్రాకి 29% ఇవ్వాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ ముందు మనం ఇప్పుడు వాదిస్తున్నాము. అదేవిధంగా మరి కేఆర్ఎంబి మీటింగ్లో కానీ కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్లో కానీ ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాల్లో మనం నిరంతరం పోరాటం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం.